హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగానే ఉన్నాను ఫ్రెండ్స్. సో ఈవేళ మనము నిఫ్టీ ఆప్షన్ బయింగ్ అయితే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ గురించి ఈ వీడియో అనమాట. అయితే మనము నిఫ్టీలోని ప్రతిరోజు కూడా ట్రేడింగ్ చేస్తూ ఉంటాం. కానీ మనము ప్రతిరోజు ట్రేడింగ్లో మనకు లాస్ ఆర్ ప్రాఫిట్స్ అనేది జరుగుతూనే ఉంటాయి. బట్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనము 1 మంత్కి మనం ప్రాఫిట్గా ఉన్నామా లేదంటే లాస్గా ఉన్నామా అనేది మనకు కాలిక్యులేషన్ అనేది లాస్ట్లో క్లియర్ అవుతాయి. సో దీనికి ఏ విధంగా అంటే మనం తీసుకునే ఎంటరీస్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉంటే మనము మనము అంటే మంత్ ఎండింగ్ కల్లా మనం ప్రాఫిటబుల్గా ఉంటాం, లేదనుకుంటే మనము లాస్లోనే ఉంటాం. సో మరి వీటన్నిటిని మనము ఆ, దీన్ని బ్రేక్ చేయొచ్చా అంటే చేయొచ్చు. బట్ ఏంటంటే మనకు నెలకి మ్యాక్సిమంగా ఒక నెలలో 20 రోజులు 21 రోజు అనమాట, 20 డేస్ కానీ లేదంటే 21 డేస్ కానీ ట్రేడింగ్ అనేది జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి ఇన్ని రోజులు కూడా మనము ట్రేడింగ్లో ట్రేడ్ చేయడం అనేది అవసరమా అంటే నేనైతే నో అని చెప్తాను. అయితే మనము ఒక నెలలో ఎన్ని ట్రేడ్స్ మనకు ట్రేడింగ్లో వస్తుంది అనేది ఈ వీడియో యొక్క ఉద్దేశం. బట్ ఏంటంటే మనము ఈ వీడియోలో లైవ్గా మనం అంటే లైవ్ కాకుండా, లైవ్ అంటే డైరెక్ట్ ట్రేడింగ్ టైంలో కాకుండా, ఇప్పుడు మనం ట్రేడింగ్ కాకుండా ఆఫ్లైన్లోనే లైవ్గా ప్రజెంట్ ఈరోజు మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తాను. సో మనకు ఏ రోజు ఎంటర్ దొరికింది, మనం ఏ రోజు ఎంటర్ దొరకలేదు, మనము ఎటువంటి ట్రేడ్స్ని అవాయిడ్ చేయాలి, ఎటువంటి ట్రేడ్స్ని తీసుకోవాలి అనేదే ఈ వీడియో. సో మనము 21 డేస్లో 21 డేస్లో మనము ఓవరాల్గా ఈ మే నెల మొత్తం ఒకసారి కాలిక్యులేషన్ చేసినట్లయితే ఏ రోజు ట్రేడింగ్ దొరుకుతుంది అనేది మనము క్లియర్గా వీడియోలో నేర్చుకుంటాం. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మనం ఏంటంటే మనం ఫస్ట్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకోవాలి. స్ట్రాటజీ ఏంటంటే నేను పెట్టుకుంటూ వెళ్తూ ఉంటాను, అది మీరు అబ్జెక్షన్ చేసుకుంటూ నేర్చుకుని వెళ్ళడమే. బట్ ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే మనము ఎన్ని రోజులు ట్రేడింగ్ దొరికింది, ఎన్ని రోజులు ట్రేడింగ్ దొరకలేదు, అయితే ఏ ట్రేడ్స్ తీసుకోవాలి, ఏ ట్రేడ్స్ తీసుకోకూడదు అనేది నేను చెప్తున్నా. కాబట్టి నేను మిగతా వాటికి సంబంధం లేదు, ఎందుకంటే నేను ఆటోమేటిక్గా పెట్టుకుంటూ వెళ్తుంటాను కాబట్టి అవి సంబంధం లేదనమాట. సో ఇక్కడ కంప్లీట్గా నేను ఫస్ట్ 30 కదా, యాక్చువల్గా మండే నుంచి 1 కాబట్టి నేను ప్రతిరోజు ట్రేడింగ్ అనేది నేను పెట్టుకుంటూ వెళ్తూ ఉంటాను. సో నేను ఇప్పుడు తీసుకున్నటువంటి ట్రేడింగ్ ఏదంటే నేను మ్యాక్సిమం మే నెల కాబట్టి నేను మే నెల నుంచి తీసుకుంటాను. ఏ రోజు ట్రేడింగ్ దొరికాయి మనకు నేను 15 మినిట్స్ క్యాండిల్ అనేది తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి, 15 మినిట్స్ క్యాండిల్ తీసుకోవడం జరిగింది. సో దీనికంటే ముందే నేను రెక్టాంగిల్ బాక్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. కాబట్టి నేను పెట్టుకుంటూ వెళ్తాను ఏ రోజు ట్రేడింగ్ దొరికింది, ఏ రోజు ట్రేడింగ్ దొరకలేదు అనేది జస్ట్ సింపుల్ కోసం మాత్రమే నేను పెట్టుకుంటూ వెళ్తున్నాను అనమాట. నాకు ఏ రోజు అయితే ట్రేడింగ్ దొరుకుతుందో, ఏ రోజు ట్రేడింగ్ దొరకలేదో అనేది చూద్దాం. ఎన్ని రోజులు ట్రేడింగ్ జరుగుతుంది అనేది నేను పాయింట్స్ వరకు మీకు పెట్టి చూపిస్తాను.
ప్రతిది కూడా అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్. ప్రతిది నేను నిఫ్టీ మే నెల చార్ట్ తీసుకోవడం జరిగింది ఆప్షన్ ట్రేడింగ్ కోసం. ఏ నెలలో ట్రేడింగ్ దొరికింది, ఏ నెలలో ట్రేడింగ్ దొరకలేదు అనేది ఈజీగా మనకు నెలలో ఎన్ని ట్రేడ్స్ దొరికాయి అనేది గురించి కంప్లీట్గా వీడియో కాబట్టి. వీడియోలో మొత్తం ఉంటుంది, నేర్చుకోవాలి ప్రతిది కూడా. జస్ట్ ట్రేడింగ్ అంటే ఎన్ని రోజులు దొరికాయి అనేది మాత్రమే ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్, అదర్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ చేయట్లేదు. అబ్జర్వ్ చేయగలరు, మీకు కూడా ఒక కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ అవుతుంది కదా. వీడియో కోసం కంప్లీట్ కావాలంటే వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి. కంప్లీట్ స్ట్రాటజీ కావాలంటే వాట్సాప్ నెంబర్కి కాల్ చేయవచ్చు, నాకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఓకే, టోటల్గా మనం ఆల్ డేస్కి మనం పెట్టేసుకున్నాం ఒక రెక్టాంగిల్ బాక్స్. మే నెలకు ఒకటి, మే నెలకు బిగ్. ఓకే ఫ్రెండ్స్, ఎల్లో కలర్గా మార్చుకుంటా. ఎస్, ఓకే ఫ్రెండ్స్, కలర్ చేంజింగ్ చేద్దాం. జస్ట్ బ్లాక్ కలర్ చేంజింగ్ చేస్తా. ఎన్ని రోజులు ట్రేడింగ్ అనేది జరుగుతుంది అనేది కాన్సెప్ట్ కదా. దీన్ని వెనకరలో మార్చేసా. ఫ్రెండ్స్, ఫస్ట్ కూడా ఇవ్వండి మనకు. ఇక్కడ సెకండ్ సెటప్ కూడా కంప్లీట్గా అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనకు ఎన్ని రోజులు ట్రేడింగ్ దొరికేది అనేది కాన్సెప్ట్ ముందు మనం ఈ విధంగా చేసుకోవడం జరుగుతుంది.
ఇవి ఎక్స్ప్లెనేషన్ చేయదలుచుకోలేదు. ప్లస్ నేనేంటంటే ఎన్ని రోజులు ట్రేడింగ్ దొరికింది అనేది కాన్సెప్ట్ ఇందులో. మనకు ఎన్ని రోజులు దొరికింది అనేది కాన్సెప్ట్ కాబట్టి ఆ కాన్సెప్ట్ ఎలాగనేది మనము ఈ వీడియోలో కంప్లీట్గా ఎనాలసిస్ అనేది చేసుకుందాం. ఫ్రెండ్స్ ఆల్రెడీ లైవ్లో ఉన్నారు కదా అందరూ. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకు ట్రేడింగ్ అనేది దొరికింది ఓన్లీ 1 నెక్స్ట్ వచ్చి 15వ తారీఖు కల్లా 15th అంటే 15వ తారీఖు దొరికింది ట్రేడు. తర్వాత నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి మనకు 21వ తారీఖు దొరికింది. తర్వాత నెక్స్ట్ ట్రేడ్ వచ్చి మనకు ఎప్పుడు దొరికింది అంటే నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి మనకు 23వ తారీఖున దొరికింది. ఇది మనకు ట్రేడింగ్ అనమాట. 3 డేసే దొరికింది ట్రేడింగ్, ఓన్లీ 3 డేసే దొరికింది. ఇక్కడ ఏమైనా ఇంకా ఉన్నాయా ట్రేడింగ్ చూడటానికి? చూద్దాం. మనకి ఇంకా ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఏమన్నా ఉన్నాయా ట్రేడింగ్ చేయడానికి? కంప్లీట్గా మనకు ఓన్లీ అండ్ 3 డేస్ మాత్రమే మనకు ట్రేడింగ్ దొరికింది. అంటే ఒక రోజు వచ్చేసి 300 పాయింట్స్. 300 పాయింట్స్ అంటే మినిమం 160 అంటే 16,000, 16,000 ఒక ట్రేడ్ వచ్చేసి 182 అంటే మినిమము 150, 180 అంటే మ్యాక్సిమము ఇది ఒక 16,000. ఇది 3,000 కాబట్టి ఇది 16,000. ఇది ఒక 10,000 ప్లస్ ఇది ఒక 20,000. 20 ప్లస్ 10 30 ప్లస్ 16 అంటే 46. మ్యాక్సిమం ఓవరాల్గా మనకు 3 బిగ్ ట్రేడ్ తీసుకుంటే 46,000 అనమాట. అంటే 46,000 మ్యాక్సిమంగా 46,000 అనమాట. అంటే 46,000 3 ట్రేడ్స్ తీసుకుంటే 46,000 వస్తుంది. సో మనము అదే చెప్పాను కదా, మంత్కి అంటే మే మంత్ ట్రేడింగ్లో ఓన్లీ మనము నిఫ్టీ కాల్ ఆప్షన్ అనమాట. నిఫ్టీ కాల్ ఆప్షన్ బయింగ్లో ఉన్నట్లయితే మనకు మంత్కి మ్యాక్సిమం నెలకు 4 డేస్ కానీ లేదంటే 5 డేస్ కానీ లేదంటే 3 డేస్ కానీ, మినిమం 3 డేస్